మా దేశానికి రండ్రి, మా రాష్ట్రానికి రండ్రి, మా పర్యాటకం మస్తు అభివృద్ధి అయింది. ఇక మీరు అత్తే ఇంకింత మంచిది, చూసిపోండ్రి, అచ్చిపోండ్రి, కలిసిపోండ్రి, ఖతర్నాక్ ఉంటుందని మస్తు ప్రచారం చేస్తారు కొందరైతే. ఇక అలా రాష్ట్రానికి దేశానికి రావాలంటే జనాలను ఎట్లా ఆకట్టుకోవాలనో ఇకమత్ చేస్తారు. కానీ గీళ్ళు మాత్రం అసలు అట్లా కాదు. మరి అలా దారేంది ఏమంటాడో అరుచుకుందాం పాండ్రి. చలో యూరప్ దేశం. దునియాలున్న దేశాలు వాళ్ళ దేశ పర్యాటక రంగాన్ని పెంచుకోవాలి, బాగా మంది రావాలి, పైసలు మస్తు రావాలని రండి బాబు రండి మా దేశానికి రానని మస్తు స్కీములు పెట్టి కొన్నిసార్లు వీసాలు కూడా ఫ్రీగా ఇస్తామంటారు. కానీ యూరప్ దేశపోళ్ళు అయితే మా దేశానికి రాకురి మహాప్రభ అంటారు. ఎక్కువ మంది పర్యాటకులు అచ్చుడు ప్రభుత్వాలతోటి ఆ దేశ జనాలు అందరు అచ్చుడుతోటి మస్తు మంది జనాలు అవుతారట గాడ. ఇక యూరప్లో చారిత్రక కట్టడాలు, బీచ్లు, జీవనశైలి మస్తు మందికి నచ్చి ఆరం వచ్చినా సుట్టీలు వచ్చినా అటే పోతారట. పారిసు, వెనీసు, లండన్, బార్సిలోనా, రోమ్ ఇగో అసొంటి అట్లా తిరగద్దాం అనుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారుతున్నాయి. పోయినేట 70 కోట్ల మంది యూరప్ పోయారట. అంటే టూరిజం ఎట్లుందో అర్థం చేసుకోర్రి. మళ్ళీ ఏరే దేశాలకేం చచ్చటోళ్ళే కాదు, ఆడున్నోళ్ళు సుతం మస్తు మంది పోతారు కాబట్టి పిక పిక అవుతారట జనాలాడ. ఇక దేశాల నడిమిట్ల దూరం తక్కువ, బస్సు ట్రైన్ విమానం ఖర్చు తక్కువ, ఓ దేశం నుంచి మరో దేశానికి పోవాలంటే ఈజీ. అందుకే ఆరం ఎండింగ్లో పోతారు, పండుగల పబ్బాలకు పోతారు, నడిమిట్ల చుట్టి మరీ పోతారు. డ్రీమ్ డెస్టినేషన్ అయినా బకెట్ లిస్టులు అయినా యూరప్ దేశాలు ఉండుతోటి అబ్బా మా దేశాలకు రాకురు అంటారట గాళ్ళు. ఎండాకాలం దినాలు దగ్గర పడుతున్నాయి, పిల్లగండ్ల చదువులకు బ్రేక్లు వస్తాయి, క్రిస్మస్, ఈస్టర్ హాలిడేలు, దసరా, సంక్రాంతి చుట్టీలు, పండగ ఏదైనా పబ్బం ఏదైనా చుట్టీలు వచ్చినా జై యూరప్ అనుడేనట. చల యూరప్ అనుడితోటి అబ్బా ప్లీజ్ రాకుర్రి మా దేశానికి అంటారు అడున్నోళ్ళు. ఆదాయం రాగా అద్దరుడైంది మేము పోతేనే కదా పైకం వచ్చేదంటే ఆడున్నోళ్ళకి కట్టం అవుతుందట. పోయేందుకు జాగ ఉంటలేదట. బస్సులు, ఆటోలు, ట్రైన్లు మస్తు టైట్ అవుతున్నాయట. ఇక పిక జనం ఉంటారట. అద్దె ఇండ్లు అసలే దొరుకుతలేవట. అప్పుడప్పుడు వచ్చేటోళ్లకు ఇండ్లను అద్దెకిచ్చి ఎప్పటి కొనేటోళ్ళకి కిరాయికి ఇయ్యమంటారట. ఇచ్చిన కిరాయి ఎక్కువనట. కాలుష్యం పెరుగుతుంది, గిన్నెలు గిలాసాలు ప్లాస్టిక్ మస్తు అవుతుంది, వ్యర్థాలు అమాంతం పెరుగుతుంటాయి, నీళ్ళు జాలతలేవు. ఆడున్నోళ్ళకి అన్నింటి కట్టమడితోటి ఈ డిసిషన్ తీసుకుర్రట. అందుకే మా దేశానికి రావద్దంటారు గాళ్ళు.